స్టాక్ మార్కెట్లో డబ్బులు ఇన్వెస్ట్ చేయడంపై అనుమానాలున్నాయా? ఈ వెబినార్ ద్వారా క్లారిఫై చేసుకోండి. ఫర్ డీటెయిల్స్ కాంటాక్ట్ 9154156708. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు ఆంఫీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అయిన రమేష్ పసుపులేటి గారు. ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చాలా రకరకాలుగా ఉంటూ ఉంటాయి. ఏది కరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, మీకు ఏది సరైన రిటర్న్స్ తీసుకొస్తుంది, ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ అండి. సార్, జనరల్గా ఇండియాలో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ ఎందులో పెడతారంటే ప్రతి ఒక్కరూ కూడా గోల్డ్ లేకపోతే ల్యాండ్, అంటే ట్రెడిషనల్ ఇన్వెస్ట్మెంట్స్ మీద పెడుతుంటారనమాట. మనందరికీ చిన్నప్పటి నుంచి అలవాటైన పద్ధతులు కానీ, జనరల్గా ఒక బంగారం కొనుక్కుంటే రేపన్న రోజు ఇది ఇంత పెరుగుద్ది అనేది అందరికీ తెలుసు. బట్ వీటి నుంచి అంతే రిటర్న్స్ వస్తున్నాయా అంటే కంపారబుల్లీ టు అదర్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ కాదనే చెప్పాలి. సో ఏది సరైన ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్, ఇంకా ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి ఇన్ కేస్ గోల్డ్ కంటే కూడా బెటర్ ఇన్వెస్ట్మెంట్స్ ఇచ్చేవి? సో మన అందరికి ట్రెడిషనల్ ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే గోల్డ్. సో మనం వద్దన్నా కానీ సో ఇంట్లో లేడీస్ కోసమైనా సరే గోల్డ్ కొనాల్సిందే మనం. సో నేను కొనను, నేను అంత మ్యూచువల్ ఫండ్లో పెట్టుకుంటాను, అంత రియల్ ఎస్టేట్లో పెట్టుకుంటా అంటే కుదరదు. సో వాళ్ళకి కూడా గోల్డ్ అనేది చాలా సెంటిమెంటల్గా దగ్గరగా ఉంటుంది. ఫిజికల్ గోల్డ్. సో గోల్డ్ మనం ఇన్వెస్ట్ చేయాలి. కానీ గోల్డ్ ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఆర్నమెంట్ రూపంలో కాకుండా గోల్డ్ బిస్కెట్ రూపంలో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఒకటి ఫస్ట్ పాయింట్, అది మంచి ఇన్వెస్ట్మెంట్ పద్ధతి. రెండోది ఏంటంటే వీటిని ఆన్లైన్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఆన్లైన్లో దీనిలో డిమ్యాట్ తీసుకొని డిమ్యాట్ ద్వారా మంత్లీ కొంచెం మన దగ్గర ఇప్పుడు ఉంటే అంత ఒక 100 రూపీస్ కూడా కొనవచ్చు గోల్డ్. అది మనం బిస్కెట్ కొనాలనుకోండి 100 రూపీస్లో కొనలేము. ఇంకోటి ఏంటంటే బిస్కెట్ రూపంలో ఇన్వెస్ట్ చేస్తే ఏమవుతుందంటే దానికి మళ్ళీ మనం లాకర్ తీసుకోవాలి, లాకర్కి ఇంట్రెస్ట్ పే చేయాలి. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సేఫ్టీ, ఇంట్లో పెడితే సేఫ్టీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. దీనికన్నా మనం ఏం చేస్తామంటే ఒక మంత్లీ ఒక 500 1000 మంత్లీ ఎస్ఐపి లాగా గోల్డ్ బీస్ అంటారు వీటిని. ఇవి ట్రేడ్ అవుతూ ఉంటాయి మన ఈక్విటీ మార్కెట్స్ లాగే. ఇవి కూడా గోల్డ్ బీస్ అంటారు. ఇవి ఎవ్రీ మినిట్ చేంజ్ అవుతూ ఉంటుంది, ఎవ్రీ సెకండ్ చేంజ్ అవుతూ ఉంటుంది. దీనికి కూడా బయర్స్ సెల్లర్స్ ఉంటారు. మనం పెట్టగానే చాలామంది సెల్లర్స్ ఉంటారు, మనకు ఆర్డర్ దొరుకుతుంది, మన డిమాట్లోకి వచ్చేస్తాయి యూనిట్స్. ఇవి కాకుండా ఇంకా కమోడిటీస్ అని కూడా ఉంటాయి. కమోడిటీస్ అంటే అవి లైవ్ మార్కెట్లో ఉంటాం మనం. అంటే ఇక్కడ బయర్ సెల్లర్ ఉండదు, డైరెక్ట్గా లైవ్ మార్కెట్లో ఎంత కావాలంటే అంత కొనుక్కోవచ్చు. అది కూడా 100 రూపీస్ కావాలన్నా కొనుక్కోవచ్చు, కానీ కొద్దిగా రిస్క్. సో అవి రిస్క్ కాబట్టి గోల్డ్ బీస్ కొద్దిగా బెటర్. ఇవి కూడా అంత ఈటీఎఫ్స్ అంటారు వీటిని, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అంటారు. ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్, ఓకే. అంటే ఇవి ఏ విధంగా వర్క్ చేస్తాయి, అసలు ఇవి ఎలా డిజైన్ చేశారు, ఎప్పటి నుంచి ఉన్నాయి తెలుసుకోవచ్చు దీని హిస్టారికల్ డేటా? డెఫినెట్గా అండి. ఇది కూడా యాక్చువల్గా మనకి ఒక మ్యూచువల్ ఫండ్ లాగే వర్క్ అవుతుంది. అంటే మనకి పూల్, ఇప్పుడు ఒకేసారి మనం అమౌంట్ పెట్టలేం కాబట్టి పూల్ చేస్తారు కొద్దిగా అమౌంట్. సో పూల్ చేసేసి ఈ కంపెనీసే ఉన్నాయి మనకి. నిఫ్టీ బీస్ అంటే నిప్పాన్ వాడు పెడుతున్నాడు. అలాగే అన్ని కంపెనీస్వి ఉన్నాయి ఈటీఎఫ్స్. సో వాటిలో మనం ఏది పెర్ఫార్మ్ చేస్తుందో చూసుకోవచ్చు, ఏ ఫండ్ పెర్ఫార్మెన్స్ చూసుకొని మనం దాన్ని వాచ్ చేయొచ్చు. మార్కెట్లో ట్రేడ్ అవుతుంటుంది ఎనీ టైం. మనం వాచ్ చేసుకొని ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే బెటర్ ఇది. కొంచెం ఇప్పుడు మన దగ్గర 100 రూపీస్ ఉన్నాయి, 100 రూపీస్ కొనుక్కోవచ్చు. 500 రూపీస్ ఉంది, మనం వేస్ట్ చేసే బదులు ఇందులో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. గోల్డ్ మనతో ఉన్నట్టే, మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు అమ్మేయచ్చు, గోల్డ్ రేట్ మనకు వచ్చేస్తుంది. సో ఈ విధంగా ఎంతైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ సేఫ్టీ లేదు, ప్రాబ్లం లేదు. రెండోది మనం మనీ వేస్ట్ చేసే మనీ అంతా ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా అమ్మేసి మనం గోల్డ్ కొనుక్కోవచ్చు. సో ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి గోల్డ్ ఆన్లైన్లో కొనడం బెటర్. ట్రెడిషనల్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఆర్నమెంట్స్, జ్యువెలరీ, వీటిలో కూడా ఇది కొన్నప్పుడు నేను రీసెంట్ నేను కొనడం జరిగింది. ఎన్నో రకరకాల ఛార్జెస్ ఉన్నాయి, వెయిటేజ్ ఛార్జ్ అని ఎక్సెట్రా. సో నాకు కొన్న తర్వాత సాటిస్ఫాక్షన్ అయితే లేదు, టు బి ఫ్రాంక్. బట్ ఈ గోల్డ్ బీస్, ఈటీఎఫ్, ఈ గోల్డ్కి సంబంధించిన ఆన్లైన్ స్టాక్ అలాంటి మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో సాటిస్ఫాక్షన్ ఎలా ఉంటుంది అంటారు? ఛార్జెస్ ఉంటాయండి చాలా తక్కువ. అంటే బ్రోకరేజ్ ఛార్జెస్ కంపెనీ టు కంపెనీ అవి చాలా తక్కువ ఉంటాయి, 0.0203 పైసా. అంటే అసలు చాలా తక్కువ, అసలు నెగ్లిజిబుల్. అంటే ఛార్జెస్ లేవని అనుకోవాలి మనం. సో మనం అదే ఆర్నమెంట్ చేస్తే దాంట్లో మనకి వేస్టేజ్ ఛార్జెస్ అని, తర్వాత దాంట్లో కేడిఎం ఛార్జెస్ అని, సో ఇవన్నీ చాలా ఛార్జెస్ ఉంటాయి. కానీ గోల్డ్ బిస్కెట్ చేసినప్పుడు మనకి ఛార్జెస్ కొద్దిగా తగ్గుతాయి. స్టిల్ మనం అక్కడ జిఎస్టీ పే చేయాలి, తర్వాత దానికి సంబంధించిన వ్యాట్ అన్నీ పే చేయాల్సి వస్తుంది.
ఇక్కడ వీళ్ళకి ఈ చార్జెస్ ఏమి ఉండవు మనకి. అండ్ ఇందులో లిక్విడిటీ ఎలా ఉంటుంది సార్? ఈజీగా అమ్మడం తీసుకోవడం గోల్డ్ బీస్లో ఆ ఫెసిలిటీ ఎలా ఉంటుంది? చాలా సేఫ్ అండి. ఐ మీన్ చాలా మంది బయర్స్ ఉంటారు దీనికి కూడా. ఈక్విటీ మార్కెట్ ట్రేడ్ అవుతుంటుంది, బయర్స్ ఉంటారు. మనం ఈ రోజు అమ్మితే రేపటికల్లా మన అకౌంట్లోకి వచ్చేస్తుంది అమౌంట్. సార్ అండ్ ముఖ్యంగా ఆల్టర్నేట్ ఆప్షన్ గోల్డ్కి సంబంధించి మాకు ఈరోజు ఎపిసోడ్లో వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ముఖ్యంగా చాలా మందికి ఈ విషయం తెలియకపోవడం వల్ల ఈవెన్ గోల్డ్ ఇన్వెస్ట్ చేసి రాంగ్ టైంలో ఇన్వెస్ట్ చేసి ఆర్నమెంట్స్లో నష్టపోతూ మళ్ళీ దాన్ని లాంగ్ టర్మ్లో ఉంచలేక మధ్యలో ఫైనాన్స్లో పెట్టడం లేదంటే అమ్మేయడం చేసి చాలా ఇబ్బందులు పడుతున్నారు అనమాట. బట్ వాళ్ళకి కావాల్సినంత ఆర్నమెంట్స్ తీసుకున్నాక ఎక్స్ట్రా అమౌంట్ ఇలా ఇందులో మీరు చెప్పిన ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళు మంచి రిటర్న్స్ చూస్తారు అండ్ సేఫ్ ఇది కూడా ఉంటుంది అనమాట. అండ్ మరిన్ని ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ మీరు తెలుసుకోవాలి అనుకున్నా లేదంటే మీకున్న సిచ్యువేషన్స్ ప్రకారం మీ దగ్గర సేవింగ్స్ ఎంత ఉంటున్నాయి లేదంటే సేవింగ్స్ అసలు లేవా, అసలు సేవింగ్స్ ఎలా చేసుకోవాలి, మీరు మీ యొక్క ఫైనాన్షియల్ ఎబిలిటీస్ని ఎలా పెంచుకోవాలి, మీ ఎర్నింగ్ క్యాపబిలిటీస్ని ఎలా పెంచుకోవాలి అనే దానిపై ఒక వర్క్షాప్ మోడల్ అనేది రమేష్ గారు క్రియేట్ చేయడం జరిగింది. ఆ వర్క్షాప్లో పార్టిసిపేట్ చేయడం ద్వారా మీరు మనీని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసుకుంటారు. సో ఇలాంటి వర్క్షాప్ మీరు పార్టిసిపేట్ చేయాలనుకున్నట్లయితే వెంటనే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఇమీడియట్గా మీరు జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెల్కమ్.